జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. నేను మీ మనీషా. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన, ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. 2 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు అండగా జర్నలిస్ట్ టీవీ నిలిచింది. చంద్రగొండ మండలంలో రావికంపాడు గ్రామంలో వ్యవసాయ బావులకు వెళ్లే విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా మారాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో రైతులు తమ గోడును జర్నలిస్ట్ టీవీ ముందు వెళ్లబోసుకున్నారు. జర్నలిస్ట్ టీవీలో రైతన్నల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. యుద్ధ ప్రాతిపాదికన విద్యుత్ స్తంభాలను, విద్యుత్ వైర్లు సరిచేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జర్నలిస్ట్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాయకంపాడు లక్ష్మీపతి. నేను నా చేనుకు వచ్చే కరెంటు లైను జోలబడి కిందికి ఏలాడుతుంది. ఇట్లా తగిలినా కానీ కనీసంగా కరెంటు వాళ్ళు ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నా కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ లైన్ పట్టించుకునే దాఖలా లేదండి. గత 2 సంవత్సరాల నుంచి కూడా. పోయిన సంవత్సరం వచ్చి అక్కడొకటిగా చూడండి టాకాలు వేశారు. ఈ టాకాలు వేసిపోయినారు ఏంటండి మరి ఈ లైన్లు కిందికి ఎట్లున్నాయి, మరి మేము తిరుగుతున్నాం, రేత్రి బొగులు తిరుగుతున్నాం, చచ్చిపోతాం అన్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదండి. మళ్ళీ లైన్ దిగి నిన్న కింద పడిపోయింది. చెప్పిన మరి కరెంటు లైన్ తీసినామంటున్నారు కానీ ఈ లైన్ లాగింది లేదు, ఏమీ లేదు, కింద ఏలాడబడి తీగ అట్లుందండి. దయచేసి ఈ కరెంటు లైన్ కొద్దిగా లాగమని తెలియజేస్తానండి. నేను కనీసంగా లాగినందుకు డబ్బులు కూడా ఇస్తున్నాను. వీళ్ళకి ఏమన్నా మీ ఖర్చులు ఏమన్నా ఉంటే ఇస్తానండి. మరి మీ లాగలేం కదా ఈ లైన్ కరెంటు, కొద్దిగా లాగి పెట్టండి దయచేసి అన్నా కానీ వీళ్ళు పట్టించుకొని లాగిన దాఖలాలు అయితే లేదండి. ఇది మేము తెలియజేసేదండి మీకు అని చెప్తాను. ఏమలా కరెంటు గురించి, ఈ లైన్ గురించి 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. ఈ మొత్తం కింద పడిపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే ఇంతవరకు రాలేదు. ఇవాళ వచ్చిండ్రు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ మన ఈఏ గారికి ధన్యవాదాలు. ఈ పేపర్కి ఇచ్చిన వాళ్ళ